గురుకులాలకి సంబంధించి రీలింకిష్‌మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి అంటే ఫస్ట్ నుంచి అన్యాయం జరుగుతుందనే చెప్పాలి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మేడం, రిలింక్విష్మెంట్ అనే దానికి 2 ఆస్పెక్ట్స్. రిలింక్విష్మెంట్ అనేది ఎప్పుడొచ్చింది? అది దేని వలన వచ్చింది? లాస్ట్ ఇయర్. 2018 ఓకే. రిలింక్విష్మెంట్ వచ్చింది. ఓకే. అది దేని వలన వచ్చింది అని అంటే, రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది మనము ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ ఫిలప్ చేయాలంటే, వేకెన్సీస్ అనేది ఓవర్ ఏ పీరియడ్ జాబ్స్ ఇచ్చినాక 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ కూడా వేకేట్ అవుతూ ఉంటుంది, పోస్ట్ మిగులుతూ ఉంటాయి. రిలింక్విష్మెంట్ ఆప్షన్ వల్ల ఏంటంటే ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వలేము. 6 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ నెక్స్ట్ వాళ్ళు వస్తే వాళ్ళకి భర్తీ చేస్తూనే ఉండాలి ఆ ఉన్న పూల్లో. సో ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది అనే కోణంలోనూ మరి దేని కోణంలోనూ గత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దానివల్ల ఏంటంటే ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బందులు నెక్స్ట్ నోటిఫికేషన్లో జరగకుండా దానికి సంబంధించి ఆ అంశం పైన అందరు అధికారులతోటి, ముఖ్యమంత్రి గారితో ఆ రోజు ఈ అంశాలపై నేను కొట్లాడినా కాబట్టి ఈ అంశాలపై నన్ను కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు వారి నివాసానికి నన్ను కూడా ఆహ్వానించారు. నాతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులని, న్యూట్రల్గా ఉన్న విద్యార్థి నాయకులని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసిన న్యాయవాదులను కూడా పిలిచి మాట్లాడి దాన్ని ఏమేమి చేంజెస్ తీసుకురావాలి, సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారి హయాంలో శ్రీధర్ బాబు గారు, నాతో పాటు జైవీర్ గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, రామగుండం ఎమ్మెల్యే అందరం కలిసి కూర్చొని మాకున్న ఒపీనియన్ చెప్పినాం. నెక్స్ట్ నోటిఫికేషన్స్లో ఇబ్బంది ఏం కలగకుండా చూసుకుంటాం. అండ్ ఇప్పుడు జరిగిన ఇబ్బందులకి కోర్టు కేసులలో పెండింగ్లో ఉన్నవి ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో, కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ ఆర్డర్స్ వచ్చినాయి, ప్రతి ఒక్క దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయిస్తున్నాం. మళ్ళీ దాన్ని అప్పీల్కి వెళ్ళడము, సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఇటువంటివి కూడా ఏం చేస్తలేం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆర్ ప్రయారిటీ ఈజ్ టు గివ్ జాబ్స్. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేయాలని ఒక సంకల్పంతో, ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. మేము ఎక్కడ కూడా ఆ ఉద్యోగాల్ని సరే మా కోసమో, మా వాళ్ళ కోసమో, మా ఇంట్లో కోసమో దాన్ని ఏదో ఇచ్చేసుకునే ప్రయత్నం మేము చేస్తలేము. సో చేయనప్పుడు 100% మేము ఎవరికన్నా ఇస్తాము. అది ఏది ఉందో ప్రొసీజర్ ప్రకారంగా లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా చేస్తాము. సరే మీరు అన్నట్టు నేను యాక్సెప్ట్ చేస్తే ఒక పాయింట్లో కొద్దిగా ఆలస్యం అయింది. నేనేం దాన్ని కాలేదు, నేనేం డినే చేస్తలేను. మీరు అన్నయ్య కూడా మేము ఇచ్చిన కొన్ని గ్యారంటీస్లో ఏదైతే సంబంధించి 30% గ్యారంటీస్ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. 100% వాటిని కూడా ప్రతి ఒక్క గ్యారంటీని కూడా నెక్స్ట్ ఎలక్షన్కి మేము పోయే లోపల అన్నిటిని ఇచ్చి ఇది మేము ఇచ్చినామని ఆ మ్యాండేట్ని పట్టుకుని మేము పోతాము. బికాస్ మేము కూడా 5 సంవత్సరాల తర్వాత పబ్లిక్ని ఫేస్ చేయాలి. పబ్లిక్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. దే హ్యావ్ కంప్లీట్ రైట్. కానీ మేము జనానికి జవాబుదారీతనంతో మేము ఉన్నాం కాబట్టి, బాధ్యత గల ప్రభుత్వంగా మేము వ్యవహరిస్తున్నాం కాబట్టి ఇంత బలంగా, ఇంత గట్టిగా నేను ప్రభుత్వ స్కీమ్స్ గురించి చెప్పగలుగుతున్నా. రైట్. NSUI నుంచి మీతో పాటు పర్సనల్గా తిరిగిన కొంతమందికి మీరు అసలు ఏం చేశారు? వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. అభిజిత్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, అరుణ్, రాజు, శాంతన్, అలాగే రమ్యారావు కొడుకు రితీష్. సో మీరు అసలు పర్సనల్గా వాళ్ళకి ఏం చేశారు? నేను పర్సనల్గా వాళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యులు. నేను పర్సనల్గా వాళ్ళకి ఏం చేసినా అనేది నాకు వాళ్ళకున్న అండర్స్టాండింగ్, ఏం చేస్తున్నా అనేది. నేను ఒక వ్యక్తికి ఏం చేసినా అనేది నేను మీడియా ముఖంగా చెప్పి నేను ఇది చేసినా అని చెప్పి చెప్పుకునే వ్యక్తిని నేను కాదు. అంటే కొంచెం వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారని బయట బాగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు బయట మస్తు మాట్లాడతారు. వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారా, నాతోటి ఉన్నారా లేదా, మీరు ఇక్కడ వచ్చినప్పుడే మీరు చెప్పిన పేర్లలో నలుగురిని ఇక్కడనే చూసారు. మీరు మీ కళ్ళ ముందే వాళ్ళు కనబడ్డారు. వాళ్ళని క్లియర్గా వాళ్ళనే ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తారు నేను ఏం చేసినా ఏం చేయలేదు అనేది. అండ్ వాళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యులు. వాళ్ళు ఏంది కేవలం NSUIలో నాతోటి ఉన్నోళ్ళు, లేకపోతే కేవలం NSUI తోటో సంబంధించి ఉన్నోళ్ళు కాదు. వాళ్ళనే కాదు, మీరు కేవలం ఒక 6-7 పేర్లే చెప్పారు. అంటే మీతోటి చూసిన వాళ్ళ పేర్లే చెప్పారేమో. అట్లా అసెంబ్లీకి నియోజకవర్గ స్థాయిలో ఒకరు ఉన్నారు, ప్రతి అసెంబ్లీకి ఒకరు ఉన్నారు, 119 నియోజకవర్గాల్లో ఉన్నారు, మండల స్థాయిలో ఉన్నారు. 100% వాళ్ళందరూ కూడా సముచిత స్థానం కల్పిస్తాము. లోకల్ బాడీస్లో రేపు రాబోయే లోకల్ బాడీస్లో వారికి సముచిత స్థానం PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 100% లోకల్ బాడీస్లో వాళ్ళకి పెద్దపీట వేస్తామని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుంది, 100% ప్రాధాన్యత ఉంటుంది. దానికి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మొదటి వరుసలో దానికి నాయకత్వం వహిస్తున్న బల్మూరి వెంకట్ కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, నుత్తి శ్రీకాంత్ కానీ, మెట్టు సాయి కానీ, ప్రీతం కానీ, మా వీరయ్య గారు కానీ, శారదక్క గారు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ కూడా, శివసేనారెడ్డి గారికి కానీ కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభలుగా ఈరోజు అవకాశం కల్పించడం జరిగింది. నెక్స్ట్ శివసేనారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, ఒక్కొక్కటిగా అవకాశం కల్పించడం జరిగింది. నెక్స్ట్ వరుసలో డైరెక్టర్స్ ఇవన్నీ అపాయింట్ అయినప్పుడు మార్కెట్ కమిటీస్, గ్రంథాలయ కమిటీస్, ఏ స్టేచర్కి ఏ కేటగిరీకి సంబంధించి వాళ్ళందరూ కూడా సముచిత స్థానం కల్పిస్తుంది పార్టీ.
యూత్ కాంగ్రెస్ అంటే మీరు ఆల్రెడీ ఎన్ఎస్యు నుంచి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఎమ్మెల్సీ అయ్యారు. అయినా కూడా ఎందుకు మీరు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్‌గా పోటీ చేశారు? ఉన్న పరిస్థితులలో పార్టీ అట్ ది ఏజ్ ఆఫ్ 18-27 ఎన్ఎస్యుఐ సంబంధించిన ఏజ్ గ్రూప్. 27 నుంచి 35 ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది ఎలక్షన్ కాదు ఫస్ట్ థింగ్. దట్ ఈస్ ఎ మెంబర్‌షిప్ ప్రాసెస్. ఆ ఏజ్ గ్రూప్‌లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మెంబర్‌షిప్‌లో పాల్గొనాలి. ఎందుకంటే అది పార్టీ రూట్స్‌ని బలపరిచే ఒక ప్రయత్నం అది ఆ సిస్టమ్. సో నేను ఆ ఏజ్ గ్రూప్‌లో వస్తాను కాబట్టి ఆ మెంబర్‌షిప్ నేను అంటే మధ్యలో చేపించినాను. ఎందుకు మరి డ్రాప్ అయ్యారు? మెంబర్‌షిప్ నేను చేయించినాను. అండ్ నేనెందుకు సిస్టంలో లేను అనేది అది వితిన్ ద పార్టీ, అది మా పార్టీ అంతర్గత విషయము. మా పార్టీలో ఉన్న నాయకులు ఏ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, ఇంకేదన్నా స్థానం ఇంకెక్కడన్నా బల్మూరిని వెంకట్ని పెట్టాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళ యొక్క నిర్ణయానికి కట్టుబడాల్సిన ఒక నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే నేను. అంటే ఈ క్రమంలో బేసిక్‌గా కొంతమంది మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసే క్రమంలో ఇంటర్నల్‌గా కొంతమంది ఎమ్మెల్యేలే డైరెక్ట్‌గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది See, అయితే రాతపూర్వకంగా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే రెడ్డి సామాజిక వర్గం కూడా మీకు ఇంటర్నల్‌గా అగైనెస్ట్ అయిందని కూడా విన్నాను. వాట్ యు సే అబౌట్ దట్? ఒకటి నా పాతేమి ఈజీగా వచ్చి కూర్చోలే ఈడ, లేదా ఎవరో తెచ్చి ఆ పూల పంపు పైన నన్ను కూర్చోబెట్టలే. అండ్ ఒక సిస్టంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంటర్నల్ డెమోక్రసీ అనేది మా పార్టీలో ఎక్కువ. ఎవరికి కూడా వారి వ్యక్తిగత అభిప్రాయం వారికి ఉంటుంది. అండ్ సిస్టంలో ఉన్నప్పుడు మెంబర్షిప్ ప్రాసెస్లో ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అది తప్పని చెప్పి కూడా నేను భావిస్తలేను. బికాజ్ వాళ్ళకి నేను నచ్చవచ్చు, లేదు సరే నా పైన నచ్చడము నచ్చకపోవడం కంటే కూడా అవతల వ్యక్తి ఎవరైనా వాళ్ళకి సంబంధించిన దగ్గరున్న వ్యక్తి ఉన్నప్పుడు ఇంపార్టెన్స్ అనేది వారికి ఇస్తారు. ఆ క్రమంలో నేనేదో ఉండి ఇదేదో లేదా అట్లెట్లయితే అంటే ఇట్లెట్లయితే మీరు డ్రాప్ అయ్యి మిట్టపల్లి వెంకటేష్ కూడా సపోర్ట్ ఇస్తానని కూడా అంటే చెప్పారు. ఒకటి పార్టీ సిస్టంలో మెంబర్షిప్ చేస్తున్నప్పుడు ఉన్న క్యాడర్ సంబంధించి సిస్టమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ అవర్ ఇంటర్నల్ స్ట్రక్చర్. మా ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఏ డెసిషన్ తీసుకుంటాం అనేది దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నా ఇండివిజువల్గా నేనేం చేసుకుంటా అనేది అది నా ఇండివిజువల్ ఒపీనియన్. ఇఫ్ ఇట్స్ రిలేటెడ్ విత్ పబ్లిక్ ఏదైతే ఉంటుందో 100% మీకు నేను సమాధానం చెప్తాను. అండ్ నేను ఎవరికి చేసినా ఎట్లా చేసినా అనేది చేసుకున్న వాళ్ళకి క్లారిటీ ఉంది, అయిన వాళ్ళకి క్లారిటీ ఉంది, ఉన్న వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా కూడా వీ ఆల్ బిలాంగ్ టు కాంగ్రెస్ ఫ్యామిలీ. వీ ఆల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇది మా వరకు వచ్చింది కాబట్టి మేము బయట పెట్టాం. మీకు ఏమంటున్నా కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈరోజు ఆ స్థాయికి వెళ్ళి ఆ యువకులందరి తరఫున ఒక ఎమ్మెల్సీ స్థాయిలో నేను ఉన్నా కాబట్టి యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఐ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏదైనా ఇబ్బంది ఉందని అంటే ఆ కార్యకర్త స్థాయికి వెళ్ళి వచ్చిన బల్మూరి వెంకట్ 100% అందరికీ అండదండగా నిలబడతాడు. ఎలక్షన్స్ వరకు, సిస్టమ్ వరకు, మెంబర్షిప్ ప్రాసెస్ వరకే ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత మేమందరం కలిసి కట్టి ఆ పార్టీ బలోపేతం కోసము అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీస్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అందరం కలిసికట్టుగా కుటుంబ సభ్యులుగా పిడికలు బిగించి పనిచేస్తాం.